మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. శాలిం స్వరం చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు. మన వారశీర్షికలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక సంగతులు మరి వారికి అర్థమయ్యే రీతిలో ఉపమానాలతో బోధించాడు ప్రభు అనేటువంటి యేసు. ఆయన ఏది చెప్పినా కూడా ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్గా ఉపమానాలు, చెట్టునో గింజనో కాయనో పండునో చూపించి ఆయన సువార్తను వారికి పరలోకం యొక్క మాధుర్యాన్ని, పరలోకపు యొక్క విషయాన్ని ఆయన తెలియజేస్తూ వచ్చాడు. అందులో ఇప్పుడు మనం చదువుకోబోతున్నటువంటి వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం చదువుకుందాం. ఆయన మరొక ఉపమానం వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనమునిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు క్రూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ప్రభు తన మాటలు మన వినికిడులో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ కార్యక్రమం ప్రారంభించబడినప్పుడు నాయన కొంత వర్షం యొక్క పోకడ మా మీదకు ఏర్పడింది. ఈ కార్యక్రమం వర్తమానం అరగంట ముగించేదాకా ప్రభువా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వాతావరణాన్ని, వానను మీ స్వాధీనం ఉంచుకోండి ప్రభువా. ఈ వాక్యమును అందించడానికి సంసిద్ధమై ఉండగా తండ్రి, మీ వాక్యము నీ ప్రజలతో మీరు మాట్లాడి వినువారికి మేలుకరంగాను ఈ ప్రసంగాల ద్వారా మా జీవితాలకు మేము అన్వయించుకొని మీలో బ్రతకడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించి సహాయం చేయండి. వాక్యము ద్వారా మమ్మల్ని పలకరించమని, వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించమని సమస్త మీ నామానికే మహిమ చెల్లిస్తూ ప్రభువా కొద్ది నిమిషాలు ప్రకృతిని స్వాధీనం ఉంచుకొని ఈ కార్యం ముగించే వరకు సహాయం చేస్తామని యేసుక్రీస్తు వారి నామను బట్టి వాక్య భాగం కొరకు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమాన భావాలలో ఒక ఉదాహరణ చెప్పాడు. పరలోక రాజ్యమును గూర్చే వివరణ చాలా వివరంగా రాయబడిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాను అన్నాడు. అంటే ముందుగా ఒక ఉపమానం ఆయన చెప్పాడని అర్థమైంది. మరొక ఉపమానం అంటే అర్థం అంటే దాని ముందు కూడా కొంత జరిగింది అన్నాం. ఆ కొంత మనం అది వరకే విన్నాం. 4 స్థలాల గురించిన ఉపమానం చెప్పాడు. తర్వాత గోధుమలు గురువు గురించి ఉపమానాన్ని గురించి దేవుడు బోధించాడు. ఆ తర్వాత ఇప్పుడు ఒక గింజను చెప్పాడు. ఒక గింజ, మొదటిలో గింజలు వేయబడ్డాయి, రెండవది కూడా గింజలు వేయబడ్డాయి, మూడవది కూడా గింజలు వేయబడ్డాయి. ఎందుకు గింజకంత ప్రాముఖ్యం అంటే అది బ్రతికితేనే దాని యొక్క విలువను మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ గింజని అన్నాడు అంటే మొదటి ప్రసంగములో ఇదిగో విత్తనానికి విత్తువాడు వాడు బయలువెళ్ళను, కొన్ని విత్తనాలను రాయబడింది. అది ఏ విత్తనమో చెప్పబడలేదు, అంతేనా? రెండవ దేశం కొన్ని విత్తనాలు చల్లబడ్డాయి అన్నాడు. ఆ విత్తనాల పేర్లు కూడా చెప్పాడు. అదేది గోధుమలు గురుగులు అన్నాడు. ఇది 3వ విత్తనాన్ని గురించి కూడా చెప్పాడు. ఇది 3వ విత్తనం ఏదనంటే ఆవ గింజ అని చెప్పాడు. కొంతమందికి అనుమానం, చెట్టు ముందా గింజ ముందా డౌట్. చెట్టు లేకుండా గింజ రాదు, గింజ లేకుండా చెట్టు రాదు. ఇది చాలామందికి అనుమానం కదండి, అనుమానం కదా, చాలా వరకు అనుమానం. ఇక్కడ నీకు ఇప్పుడు మనం ఎదురుగా కొంతమందికి అనుమానం. ఒక వ్యక్తి అడిగాడు, సార్ గురువు గారు అసలు దేవుడు ఉన్నాడంటే, ఒరే నీ మెదడు ఉందా లేదన్నాడంట. దేవుడు ఉన్నాడంటే మెదడుగా కనిపిస్తుంటే దేవుడు కూడా అంతే గురువు అన్నాడు. అంతే అర్థం అంటే కొన్ని మానవ యొక్క ఊహకు అందని విషయాలకు అవసరం లేదు. కొంతమంది అన్వేషించి ఆవేదన పడే వాళ్ళు ఉన్నారు, దాని కొరకు వెంటాడతారు. ఏది అవసరమో దాన్ని వెంటాడరు, ఏది ప్రాముఖ్యమో దాన్ని వెంటాడరు, ఏది వాళ్ళకి మేలు జరుగుతుందో అని వెంటాడరు. ఏది అనవసరమో, ఏది వద్దనుకుంటారో, ఏది జరగకూడదు అనుకుంటారో అది వారి జీవితాలకు ఆలోచన చేస్తారు. అయితే ఇక్కడ రాయబడిన మాట 3వ ఆవ గింజను గురించి రాయబడుతుంది. ఈ ఆవ గింజను గురించి దేవుడు పోల్చి విషయం చెప్పాడు. దీనికి 3 స్థలాలు కూడా రాయబడ్డాయి. ఈ ఆవ గింజను గురించి 3 గ్రంథాలు రాశారు. మనం మామూలుగా చెప్పుకున్నాం వారం కూడా. మత్తయి సువార్త చెప్పుకున్నాం, తర్వాత మార్కు సువార్త 4వ అధ్యాయం 30 నుంచి 32 వచనాలు ఈ ఆవ గింజ ప్రస్తావన రాయబడింది. ఆ తర్వాత లూకా సువార్త 13వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు రాయబడింది. అంటే ఈ 3 గ్రంథాల్లో
ఒకే ఉపమానాన్ని గురించి రాయబడింది. ఆ ఒకే ఉపమానం ఏది ఇప్పుడు? ఆవగింజ. అందరూ చెప్పాలి, ఇదేంది? ఆవగింజ రాయబడిన మాట. ఇప్పుడు ఈ ఆవగింజలో ఉన్నటువంటి విశేషాల గురించి ఆలోచిస్తే ఇది 3 స్థలాల్లో ఏర్పడింది. మీరు ఇంటికి వెళ్ళి ఉంటే మనం చదవండి. ఒకటి భూమిలో అని రాయబడి ఉంది, రెండవది తోటలో అని రాయబడి ఉంది, మూడవది పొలములో వేయబడి. అంటే 3 వ్యక్తులు 3 స్థలాల్లో వేశారు. ఒకదానికేమో భూమి అని పెట్టాడు, ఒకదానికేమో తోటని పెట్టాడు, ఒకదానికేమో పొలమని పెట్టాడు. పొలములో వేసరు ఏది? ఆవగింజను వేశాడు. ఒకరు అన్నాడు తోటలో వేసుకున్నాడంట. తోటలో వేసుకోవడం వేరు. తోట అంటే రకరకాలుగా ఉంటుంది. అంటే అరటి తోట ఉండొచ్చు, పళ్ళ తోటలు అనుకోవచ్చు. మన తోట అంటే ద్రాక్ష తోట అనుకోవచ్చు. ఇంకొక స్థలం అంటే అది భూమి, అంటే నిస్సారమైనటువంటి ప్రదేశాల మధ్యలో వేయబడింది. ఇక్కడ అర్థం చేసుకోవాలి, మొదటి ఉపమానంలో చెప్పినట్టు రీతినే కొంత వ్యత్యాసంగానే 3వ ఉపమానంలో చెబుతున్నాడు అనమాట ఈ విషయాన్ని. ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు దాన్ని అన్వయించుకుంటే, అర్థం చేసుకుంటే ఒక్కొక్క స్థలానికి అంటే ఖాళీ స్థలంలో వేయబడినటువంటి విత్తనమే అనుకోవాలి. మొత్తంకి ఏ స్థలంలో వేసినా గింజేది? ఆవగింజ. అది కన్ఫామ్. వేసిన వాడు మనం ఎరిగిన వారమే కదండి. దేవుడు వేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క ఆవగింజ ఎవరికి సాదృశ్యం అంటే, ఈ ఆవగింజ రక్షించబడినటువంటి విశ్వాసకి సాదృశ్యం. ఈ ఆవగింజ ఎవరికి సాదృశ్యం అంటే రక్షించబడినటువంటి విశ్వాసకి. అందుకే విశ్వాసకి ఏముండాలి? ఆవగింజంత విశ్వాసం ఉండాలి పోల్చాడు అనమాట. విశ్వాసకి ఎందుకు ఆవగింజని చెప్పాడంటే ఒక ఉదాహరణ కూడా ప్రభు చెప్పాడు కదా. ఎందుచేత మేము దాన్ని వెలగొట్టలేమంటే, మీరు అన్నాడు ఈ కొండను చూసి ఆ కొండకి అసలు ఆవగింజంత విశ్వాసం కూడా మీలో లేదన్నాడు. అసలు గమనించాలి, గింజలన్నిటిలోకెల్లా ఆవగింజ చాలా చిన్నది. చాలా లావు గింజలు కూడా ఉన్నాయిలే గింజలు. మనం వేసేప్పుడు గింజలు వేస్తే చాలా లావు గింజలు ఉన్నాయి, కానీ ఆవగింజ చాలా చిన్నది. కానీ దానికి దేని పోల్చంటే అంత విశ్వాసం ఉండండి అన్నాడు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు మళ్ళా, నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, నేను ఈ భూమి మీదకి వస్తే విశ్వాసాన్ని కనుగొందునా అన్నాడు ఆయన. ఏమన్నాడు మళ్ళా? అంటే విశ్వాసాన్ని నేను కనుగొందునా అంటే ఏ విశ్వాసం కూడా లేదు అని అర్థం చేసుకోవాలి మనం. ఆవగింజంత విశ్వాసం కూడా. మరి ప్రార్థనకు వస్తున్నాం కదా, మందిరానికి ఆదివారం వెళ్తున్నాం కదా, మీటింగ్లకు వెళ్తున్నాం కదా, సభలకు వెళ్తున్నాం కదా, పిలిచి ప్రార్థన చేయించుకుంటున్నాం కదా, సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నాం కదా, టీవీలో ప్రార్థన చేయించుకుంటున్నాం కదా, వ్యక్తిగతంగా పిలిచి ప్రార్థన చేసుకుంటాం. ఇంత ప్రార్థన చేసుకుని సుదీర్ఘంగా కొంతమంది, నేను ప్రభువు నమ్ముకొని 40 సంవత్సరాలుగా ఉన్నానండి, నేను ప్రభువు నమ్ముకొని 30 సంవత్సరాలుగా ఉన్నానండి, 10 సంవత్సరాలుగా ఉన్నాండి, ఇదే మందిరం ఉంటున్నాండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాండి, ప్రతిరోజు బైబిల్ చదువుకుంటాను అని మనం అందరూ చెబుతున్నాం. నేను కూడా ఈవెన్ చెప్పేవాడు నేను కూడా. అయితే మన విశ్వాస పరిణామం ఎంత ఉండాలన్నాడు అంటే దాంట్లో కూడా మనం ఆవగింజ 2.2 సెంటీమీటర్ మిల్లీమీటర్కి రాశాడు. చాలా చిన్నదిగా. అంతకంటే సెంటీమీటర్కి మిల్లీమీటర్కి చాలా తేడా ఉంది. చూసారు స్కేల్లో? మిల్లీమీటర్ సైజు వేరు, సెంటీమీటర్ సైజు వేరు. అర్థమైందా? 1 సెంటీమీటర్ 10 మిల్లీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. అంటే అంతగా చిన్న గింజ మన చేతిలో పట్టుకుంటే కూడా పట్టుకోవడానికి కూడా చాలా కష్టం అనిపిస్తుంది. అది అంత సన్నగా ఉంటుంది. మీరు అంత ఉంటే చాలు నా మీద. ఎవరి మీద? ఎవరికి చెప్పాడు ఆ విషయం అంటే శిష్యులకే చెప్పాడు. అది అంటే 3.5 సంవత్సరం తిరిగిన వారికే అంత చెప్పితే అది మనమన్నా చూడకుండా నమ్మాం. ఎవరా? మనం దేవుడు చూడకుండా నమ్మి వాక్యం బట్టి నమ్ముకున్నాం. చూసిన వాళ్ళ పరిస్థితి అంతగా మాట్లాడితే చూడని వాళ్ళ పరిస్థితి ఏమైపోతాం? వాళ్ళ భక్తి కంటే మన భక్తి ఇంకేమవ్వాలి? ఇంకా పెరగాలిగా. వాళ్ళ భక్తి కంటే మన భక్తి పెరగాలి. ఏదో పోతున్నామంటే అమ్మ భక్తి బాగుపడ్డ విషయాలే కాదు, స్వస్థతను పరలోకానికి చేర్చవు. ఆశీర్వాదం వేరు, మరి తర్వాత దీవెన వేరు. దీవెన అనేది లోక సంబంధమైనది, ఆశీర్వాదం అనేది పరలోక సంబంధమైనది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దీవెన కొరకు ప్రభు దగ్గరికి రావడం కాదు, పరలోకం వెళ్ళే ఆశీర్వాదం కొరకు ప్రభు దగ్గరికి రావాలి మనం. ఆ ప్రభు దగ్గరికి వెళ్ళడానికి కొరకై దేవుడు ఆవగింజను చూపించాడు. మీరు ఆవగింజను పోలి ఉన్నారని రాశాడు. ఆ ఆవగింజ గురించి క్యారెక్టర్ కూడా చెప్పాడు ఆయన.
దేవదేవుడు వారికి ఏం చెప్పాడంటే శిష్యుల క్యారెక్టర్ గురించి చెప్పాడు. ఆవ గింజ చూడండి, ప్రతి కూరలో ఏముంటుంది ఏమ్మా? ప్రతి కూరలో ఆవాల గింజ ఇవ్వకుండా వంట మామూలుగా చేసేవచ్చుగా ఏదైనా కానీ. ఖచ్చితంగానే ఆవాలు నూనె పోసినామా, ఆ తర్వాత వేసి ఒక్కోసారి ఎర్రగడ్డలు వేసినామా, బాగా కాగిన తర్వాత ఆవాలని వేస్తారు. కొంతమంది ముందు ఆవాలు వేసేవాళ్ళు ఉంటారు, మర్చిపోయి వేస్తారులే, అటు ఇటు ఉంటుంది. కరెక్ట్గా చేసేవాళ్ళు ఉన్నారు, కొంత అటు ఇటు పోయి సంగతి వేరే. కానీ చెప్పదగ్గంటే ఆవాలు లేకుండా కూర ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏమంటే పరలోక రాజ్యంలో మనమందరం కూడా ఉండాలనేది దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క కోరిక ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆవ గింజను కూర్చో రాస్తుంటే అది చిన్నదే. సంఘములో దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు, పొలములో, ఆ తోటలో, ఈ ఫలవృక్షాల మధ్యలో కావచ్చు, ఏదేమైనా ఈ గింజ గురించిన వివరాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు విశ్వాసిగా మనం ఆలోచించాలి. ఆవ గింజను గురించి మనం చదువుతున్నప్పుడు చదవరండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం చదువుదామా? చదువునాయనా. చెప్పాను. ఆవ గింజను పోలి ఉన్నదని చూస్తున్నావు అంటే విత్తబడిన గింజగా చూస్తున్నావు. దేవుని వాక్యములో ఈ మత్తయి సువార్తలో మనం చదువుకున్నటువంటి విత్తనంలో ఇక్కడ విత్తనము ఆవ గింజ ఏమైపోయిందంట, అది విత్తనమునిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడన్న సంగతిని చూస్తాం. దీనికి ముందుగా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం రండి. మొదటి కొరింథీ 15:35. మొదటి కొరింథీ 15:35లో విత్తనాల గురించి ప్రస్తావన దేవాది దేవుడు పౌలు ద్వారా రాయించాడు. ఆ విషయాన్ని మనం గమనం చేద్దాం. చదువుతారా? 15వ అధ్యాయము 35వ వచనం. రైట్. 36. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడును కదా. నీ విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజైనను విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారమున నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. ఈ వచనము మనం అర్థం చేసుకున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే, ఒక విత్తనము భూమిలో వేయబడింది. విత్తబడినటువంటి విత్తనం ఆవగింజ. అంటే విత్తనం వేయబడింది. ఆ వేయబడినప్పుడు అదేమో అంటే అది బ్రతకాలంటే అది ముందేమండాలి, ఆ గింజ చనిపోవాలి. గింజ చనిపోతేనే తప్ప అది బ్రతకడానికి వీలు లేదు. అంత మాత్రమే దాని రూపం కూడా ఏమవుతుందంట, మారిపోయే శరీరం మనుషులు చేసేది కాదు. మా తల్లి గర్భంలో ఒక రూపానికి నిర్మాణకుడు ఎవరు? దేవుడే. ఒక జంతువు కూడా రూపాన్ని ఇచ్చేది కూడా ఎవరు? దేవుడే ఇవ్వాలి. సో విత్తనాలైనా సరే, మనుషులైనా సరే, సమాజమైనా సరే ఆయన ద్వారానే జరిగించబడాలి అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆయన చేస్తేనే కానీ జరగదు. అందుకే దానికి మనం శరీరం పెట్టలేం. అది ఆ గింజ భూమిలో చనిపోవాలి. కొన్ని రోజుల తర్వాత అది ఏమవుతుంది తెలిసిన, అది మనం చూస్తున్నది, అది విత్తబడిన గింజ చనిపోయి బ్రతకాలి. మనము కూడా గింజకు దేవుడు ఏంటంటే లోక విశ్వంలో మనం ఏమాలి, చనిపోవాలి. క్రీస్తులో మనం ఏమాలి, బ్రతకాలి. ప్రభువు కొరకే మనం బ్రతికించబడి అనేకుల్ని బ్రతికించాలి. మనం బ్రతకలేదంటే ఇంకొకరు బ్రతికించలేముగా. మనం పాపంలో చనిపోతున్నప్పుడు మరి ఎదుటివాడు కూడా పాపంలోనే చనిపోతాడు. మన పాపమును జయించగలిగిన జీవితం రావాలి. పాపము నుంచి మనం విడుదల పొంది, అందుకే మనం దేనికి పోల్చాలంటే ఆవగింజను మీరు పోలి ఉన్నారని. ఆవగింజను గురించి రాయబడిన విశ్వాసాన్ని బట్టి మనం చూసాం. విత్తనములో చిన్నదే ఆ గింజ ఏమవుతుందంటే భూమిలో నాటబడితే లేక వేయబడితే అదంతా కూడా తర్వాత ఏమవుతుంది, అది మొలకించబడుతుందని చూస్తున్నాం. అది మొలకెత్తి అని రాయబడింది. రెండవది, ఒకటి విత్తబడినది అంటే నాటబడింది అనమాట. రెండవది మొలకెత్తబడిన జీవితం. ఈ మొలకెత్తబడిన జీవితం అంటే
వీటి అడ్డులన్నిటిని కూడా తెంచుకునేవాలి, మా మట్టిని చీల్చుకొని అది పైకి రావాలి. ఇక్కడ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మనం నాటబడినప్పుడు మనం చంపబడాలి. లోక ఆశలు, లోక భోగాలు, లోక సుఖాలు ఏం చేయాలి? ఎందుకు? ఎవరి కోసమో? నీ కొరకు. ఈరోజు ఒక స్టూడెంట్ తల్లి, సార్ కడుపు నొప్పి బిడ్డ కోసం వచ్చింది. సార్ వస్తే తగ్గిందామంటే, ఏమ్మా ఏం తిన్నారని అడిగాను ఆమెని. ఏం చేస్తారు సార్? కడుపు నిండా నాన్ వెజ్ తింటుంది, వద్దంటే కూడా ఆపేది లేదంట. నాన్ వెజ్లు ఎక్కువగా తింటుంది, ఆమె భోజనం ప్రియురాలు అంటది. ఏ క్లాస్ అంటే 4వ క్లాసు 3వ క్లాసు. ఆ బిడ్డ తిండికి ఆరాట పడుతుందంట. ఆరాట పడే కొద్దికి మరుసటి కడుపు అంతా ఆరాటంతోనే ఉంది. నాయనా బాబు నోరు కంట్రోల్ చేయనైనా. అప్పుడు మేము కూడా చెప్పాం, నాయనా పరిస్థితులు ఇవి, జాగ్రత్త. అప్పుడు ఫుడ్ వేరు, ఇప్పుడు ఫుడ్ వేరు, అంత జంక్ ఫుడ్లు జాగ్రత్త. మసాలాకి ఎక్కువ ఇష్టపడుతుంది సార్ అంటే, ఈ వయసు బాల్య దశ నుంచే మసాలాకి ఇష్టపడితే ఇంక పెరగబోయే వయసు పరిస్థితి ఏంటి? ఎంత మసాలాలకు దూరం ఉంటే మన ఒళ్ళు అంత బాగుంటుంది. లేదంటే ఆటోమేటిక్గా మందులు వాడాల్సిందే మనం. సైన్స్ కూడా చెప్తుంది, ఆకుకూరలు తినడం ఆరోగ్యం అని. అంటే నేను తిండిని గురించి మాట్లాడడం లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ చనిపోతే కానీ బ్రతకలేము. లోక విషయంలో సుఖభాగాలు, నోరు చంపుకోవాలంటే ఏం చంపుకోవాలి? నోరు చంపుకోవాలంటే నోరు కట్టుకోవాలని అర్థం. మనసు చంపుకోవాలంటే ఈ లోక భోగాలన్నింటిలో చంపుకోవాలి. మనకు లేని దాన్ని ఆరాటపడతాం, దాన్ని కూడా ఏం చేయాలి? వాళ్ళకు ఉందే మనకు లేదు, వాళ్ళకు ఉందే మనకు లేదు, దాన్ని కూడా చంపుకోవాలి. వాళ్ళకు ఉందంటే దేవుడు వారు నిర్ణయించాడు. నీకు కావాలంటే ఏ రూపంలో దేవుడు నీకు ఇస్తాడు. నీకు కలిగిన వాటి తృప్తిగా ఉండమని బైబిల్ చెప్పింది. కానీ మనం అలా లేకుండా లోకం వైపు చూసి వాళ్ళు బాగా తిరుగుతున్నారు, వాళ్ళు బాగా తింటున్నారు, వాళ్ళు బాగా ఎంజాయ్గా ఉన్నారు, సుఖాన్ని అనిపిస్తున్నారు, సౌఖ్యాన్ని అనిపిస్తున్నారు, ఈ బతుకు ఎప్పుడు వస్తుంది, మనకేంది జీవితం అనుకుంటున్నాం. వీటన్నిటికీ ఏమో తెలిసిన లెక్క ఉంది. మన జీవితాల గురించి రాయబడిన విషయాలు. అందుకే దేవుని వాక్యం రాయబడితే మీరు సుఖించే వాళ్ళ దగ్గర పోయి అడగండి. వాళ్ళది లేకపోతే ఉండలేరు, వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు అడగండి. ఈ లోకంలో చూస్తే వారు జీవించే వారి పాప కార్యాలు బట్టి మేము బతకలేక దీనికి బానిస అయిపోయినాం అన్నారు. వాళ్ళు బతకలేక దీనికి బానిస అయినాం, దీన్ని చంపుకోలేకపోతున్నాం, లేకపోతే అది మమ్మల్ని చంపుతా ఉంది అన్నారు. అందుకే దేవుళ్ళు మనం బ్రతకాలి. దేవుళ్ళు బ్రతకంటూ వాక్యములు, ప్రార్థనలు, సహవాస కూడికలు మనం పోతున్నప్పుడు ఈ లోకాన్ని ఆటోమేటిక్గా మనం ఏమవుతాం? మనం ఏమవుతారో చంపుకుంటాం. అందుకే అది చంపబడిన తర్వాత అది మొలకెత్తంటే శరీరము పైకి రావాలంటే, ఆ వేరు పైకి రావాలంటే, ఆ కొమ్మ పైకి రావాలంటే భూమిని ఏమవ్వాలి? చీల్చాలి. అది చీల్చబడితే కానీ, అంటే శ్రమలు తట్టుకొని, అర్థమైందా? దాని లోపల ఉన్న బాధ అంతా తట్టుకొని అది పైకి వస్తుంది. విశ్వాస జీవితంలో కూడా శ్రమలు, కష్టాలు, బాధలు వాటిని తట్టుకొని మనం ఏమవ్వాలి? పైకి రావాలి. లేదు నేను లోపలే ఉండిపోతాను, బయటికి రావాలంటే కుదరదు. మీరు గమనించండి, ఏ గింజైన మ్యాక్సిమం దానికి అన్ని ఎరువులు, అన్ని వసతులు కలిగి ఉంటే ఏ రూపంలో ఒక రూపంలో ఏం చేస్తుందా? వస్తుంది. అది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది అలాగే మన జీవితాల్లో మొలకెత్తించబడంటే అది జయ జీవితం. చనిపోయినా మరలా తిరిగి అది బ్రతికి అది జయించింది. తాను ఎలాగైతే ఉండాలనుకుందో అది వచ్చింది, తను ఎలా బ్రతకాలనుకుందో అలా బ్రతికించబడింది. ఆ జీవితం దేవుడు దానికి ఇచ్చాడు. ఒక చెట్టుకే, ఆ ఆవగింజ చెట్టుకే అంతగా ఇస్తే నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయిన ప్రభు నీ విషయంలో ఆయన ఎందుకు ఇవ్వడు? మీరు అడిగితే నేను ఇవ్వనా? మీరు నా దగ్గరికి వచ్చి మొరపెడితే నేను చెయ్యనా? మీరు చేస్తాను, కానీ మీరు అడగవలసి రీతిలో మీరు అడగలేదు. మీరు నన్ను అడిగిన ఎడల అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా నేను మీకు చేస్తాను అని చూస్తూ ఉన్నాం. రాత్రి వేళలో దేవుడు మన పక్షాన చేసేవాడు కాబట్టి ఆయన దగ్గర మనం ఖచ్చితంగా అడగాలి. ఇది మొలకెత్తించబడే కాదు, ఇది పెరిగిన వృక్షమైంది. ఈ వృక్షం ఏమైందట? మత్తయి సువార్త మనం చదువుకున్నాం కదా, మనం మూలవాక్యంలో చదువుకున్నాం. అది ఏమైందట? క్రూర మొక్కలన్నిటిలో అది ఏమైందట? పెరిగి మహావృక్షమైందంటూ చూస్తున్నాం. మనం కూడా పెరగాలి, మనం కూడా ఇవ్వాలి. ఇది పెరిగినట్టుగా మనం కూడా ఇవ్వాలి, పెరగాలి. చూడండి, ఎపిసి పత్రిక 4:17 ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఎపిసి 4:17. ఎపిసి 4:17 దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి అన్యజనులు అన్యజనులు నడిచినట్టుగా మనం నడవకూడదు. ఎందుకో తెలుసా?
మనం క్రీస్తులో బ్రతికించబడిన వారం. మనము గింజగా ఉండి తిరిగి బ్రతికిన వారం. చనిపోయి బ్రతికినటువంటి ఆవగింజద నువ్వెవరు అనుకోవాలి? నేను ఒక ఆవగింజ అనుకుంటే నువ్వు బ్రతికినట్టు. రైట్, తర్వాత చదువు నాయన. పదహైదు వచ్చిన కూడా చూడండి ఆయన, 4:15. మనం అన్ని విషయంలో ఎదుగుదామని రాయబడింది అక్కడ. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఎవరి వలె ఉండాలంట? క్రీస్తు వలె ఉండడానికి ఎదగాలి మనం. అది ఎవరి కోసం ఎదగాలంటే క్రీస్తు వలె ఉండడానికి కొరకు. మన గురి ఎవరో తెలుసా? మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఈ వైభవం, ఈ భాగ్యం, ఈ ధన్యత, ఈ అవకాశం ప్రభు ద్వారా మనకు కలిగింది. అందును బట్టి మన ప్రభుని స్తుతించబద్దులం. మనం అన్ని విషయములో ఎదగమని రాయబడింది. ప్రేమ ఇక్కడ రాయబడిన మాట, ప్రేమ చెప్పొచ్చు క్రీస్తు వలె ఉండుటకు. మనం అన్ని విషయాలంటే మీరు ఆలోచించాలి. ప్రార్థనలు ఎదగాలి, సహవాసాలు ఎదగాలి, కుడికలు ఎదగాలి. అన్ని విషయాలు ఎదగకపోతే కష్టం. ఏమండి? ఎదిగిన జీవితం ఉండాలి. మనం రోజు రోజుకి మరుగుజ్జులుగా ఉండకూడదు. కొంతమంది ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసుకున్నా, ఎంతగా చేసుకున్న వాళ్ళ జీవితంలో ఏమీ లేదు, ఒక ఎదుగు లేదు పొదుగు లేదు అంటారు చూడు లోకంలో సామెత. మనం ఎదగకపోతే మన జీవితము ఆవగింజకు సరిపోయిన వారుగా ఎంచబడం. మనం ఎదిగిన జీవితమే ఉండాలి. క్రీస్తులో ఎదగాలి. అది సావాసంలో, దేవుని కార్యక్రమాలు దినదినం ఏమాలి మనం ఎదుగుతూ ఉండాలి. దేవుని సేవలో, పరిచర్యలో, సహవాసంలో, ప్రార్థనలో మనం ఎదిగిన జీవితం కలిగి ఉండాలని చూస్తూ ఉన్నాం. ఆ రాయబడిన మాట మనం గమనిస్తాం రండి. మత్తయి సువార్తలోకి వచ్చి మన ముగింపులోకి వద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు క్రూర మొక్కలన్నిటిలో, చూడండి, క్రూర మొక్కలన్నిటిలో అది పెద్దదైపోయింది. చిన్నదే అది గింజ, కానీ వృక్షమైంది. మన ప్రారంభికులుగా చిన్నవారేగా ఉండొచ్చు. అర్థమైందా? రోజు రోజుకి ఏమవుతాం? అంచెలంచెలుగా. ఆనాడు 112 మంది శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత యేసుప్రభు పరలోకానికి వెళ్ళేప్పుడు ఎంతమంది అయినారు? 120 మంది అయినారు. ఆ తర్వాత మళ్ళీ ఏమైనారు? 3000 మంది అయినారు. ఆ తర్వాత 5000 మంది అయినారు. అలా సంఖ్య ఏమైంది? చిన్నవారే కానీ మామూలుగా రాయబెడుతూ బైబిల్లో చిన్నవారైనా గొప్ప కార్యాలు చేస్తారంట. చిన్నవారైనా, చిన్న రాయి గొల్యాతు నువ్వేం చేసింది? పడగొట్టింది. చిన్న రాయే. చాలామంది అంటే నేను చిన్నవాడిని, నేను చేతగాడినోడిని, నేను అంత బలం లేనివాడిని, నాకు అంత బలం లేదు, అంత జ్ఞానం లేదు, అంత తెలివిలో చిన్నతనం, బలంలో చిన్నతనం, చిన్నగా ఉన్నా నేను, బలం చిన్నదే, తెలివి చిన్నదే, సామర్థ్యం చిన్నదే అని అనుకుంటా ఉంటే నువ్వు అలాగే ఉంటావు. నా ప్రభువుని బట్టి నేను బలవంతుడవుతాను, నా ప్రభువుని బట్టి నేను మంచి ప్రార్థన పరవుతానని నీ ద్వారా నువ్వు చిన్నవారే కావచ్చు, అంచెలంచెలుగా ఏమవ్వాలి? గొప్పవారే. నేను కూడా ఈరోజు వాక్యం చెప్పాడు, నేను ఆడ వాక్యం చెప్తాలే, నేను ఆడ ప్రార్థన చేయగలనే నేను అనుకుని గుమ్మునే ఉంటే ఈరోజు బోధ చేసేవాడిని. నేనంతలే మరుగుజ్జు, నేనంతా నా హైట్ తక్కువ, నా వెయిట్ తక్కువ అని నేను అనుకుని ఉంటే ఈరోజు ఈ పరిచర్య చేసేదానికి అవకాశం కలిగి ఉండదుగా. దేవునికి కావాల్సిన ఆకారాలు కాదు, దేవునికి కావాల్సిన హైట్ కాదు, దేవునికి కావాల్సిన అంతరంగం. అది గుర్తుపెట్టుకోవాలి. నీ అంతరంగంతో ఎదగాలి నువ్వు. ఏమండి? అంతరంగంలో నువ్వు ఎదుగుతూ రావాలి. బాహ్య సౌందర్యాన్ని గురించి దేవుడు మాట్లాడలేదు. అంతరంగంలో ఏమాలి? కొంతమంది లావుగా ఉంటారు, కానీ వాళ్ళు ఎట్లా ఉంటారు? వాడు తడితే దప్పకన పడిపోతారు. ఏమంటే అంతా వాడు బోలే అంటారు. ఊరికే నీరు వల్లది, వాడు బలం లేదు, ఏమీ లేదు. కొంతమంది కట్టి శరీరాలు ఉంటుంది, వాడు కొడితే దెబ్బ సురిగ్గా తగులుతుంది. వాడేంత బక్కుకున్నట్టు నొప్పి ఎట్లా తగులుతుంది తెలుసు అంటారు. అంటే ఇక్కడ కావాల్సింది బాహ్య బలమైనటువంటి సౌందర్య బలాలు కాదు, కండ బలాలు కాదు, గుండె బలాల గురించి మాట్లాడలేదు. కానీ ఆత్మీయతలో నువ్వు బలవంతుడు అవ్వాలి. ఆ వాక్యం ద్వారా మనం పెరిగినట్టుగా ఉన్న చిన్నవారమే కానీ గొప్ప కార్యాలు చేయాలి. ఎవరి కోసం? అమ్మా, ప్రభు కోసం. నీ ద్వారా ఏవైనా చిన్నవారిగా నీ జీవితం చిన్నగా జరిగించబడిన పరిచర్య గొప్పగా జరిగించబడి నీ ద్వారా నువ్వు చిన్నవాడివే కావచ్చు, ఏ విషయంలోనైనా చిన్న పరిచర్య కావచ్చు,
సేవలో ప్రతిదీ కూడా చిన్నదే కావచ్చు. ఒక సాపలేయడం చిన్న పనే కావచ్చు, ఒక మైక్ సెట్ పెట్టడం చిన్న పనే కావచ్చు, ఒక మందిరం కడగచ్చు చిన్న పనే కావచ్చు, ఒక పాట పాడడం చిన్నదే కావచ్చు, ఒక వాయిద్యం కావడం చిన్నదే కావచ్చు. కానీ దినదినం దాని ద్వారా ఎంతమందికి ఉపయోగపడి మైక్ సెట్ పెట్టేవాడు ఎంతమంది వాక్యం వింటున్నారు? పెట్టేవాడు లేకపోతే కెమెరాని జరగదు. ఏదా కెమెరాని జరగదు, వాక్యం ప్రజలకు పోదు. అదే కూడా కూర్చునేందుకు మట్టి ఎంత ఉంటే కూర్చుందని కుదరదు కదా. అంటే ప్రతి పరిచర్య నీ దృష్టిలో చిన్నదే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో ఇది గొప్ప బలమైనది. నువ్వు చేసే పరిచర్య చిన్నదని నువ్వు మావాడు. కొంతమంది సాపరేయాలంటే చిన్న చూపు, పొరకట్టెత్తుకో అంటే మందిరంలో చిన్న చూపు. అట్ట కాదు, నాకు పాడేది కదా, నేను వర్తమానికుడు కదా, నేను గాయకుడు కదా, నేను బోధకుడు కదా అంటే కాదు కాదు కాదు. కొన్ని సందర్భాల్లో బోధకుడైనా పొరకట్ట తీయాల్సిందే, తప్పదు. ఎవరు లేనప్పుడు ఎవరు చేయాలి? సేవకుడే చేయాలి. ఆ నడిపించే నాయకుడు ఎవరు రాకపోయినా సాపలేసి ఒక ఆయన దాదాపు 30 సంవత్సరాలుగా ఎవరు మందిరానికి రాకపోతే ప్రారంభిస్తే ఆ బెల్లు కొట్టి మళ్ళా సాపేసి చెత్త దోసి ఎవరు లేరు మందిరంలో. ఒక్కడే సేవకుడు. ఈయన పాట పాడి ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకొని యేసయ్యా అని ప్రార్థన చేసి ఎవరు లేరు. 30 సంవత్సరాలుగా ఒక్కడే గోడకి చెప్పాడు. ఎంతమంది? 30 సంవత్సరాలు ఒక్కడే గోడకి చెప్పుకొని వాక్యం మనుషులట్టుగా ఫీల్ అయిపోయి వాక్యం చెప్పాడు. అంటే జనాలు బయట వింటున్నారని సౌండ్ సిస్టమ్ పెట్టి వాక్యం ఓ ప్రజలారా నాయనా మీరు వినండి అయ్యా అని చెప్తున్నాడంట. ఆయన బతుకున్నంత వరకు ఊరాల ఆ మందిరానికి. ఆయన చనిపోయిన తర్వాత వచ్చారంట, ఊరు మొత్తం రక్షించబడింది. అర్థమైందా? అలా అనుకున్న ఆయన ఆ రోజు ఏంది ప్రభు సంవత్సరం కానీ మందిరికి ఒక్కరు రాకపోతే అమ్మా నీ విశ్వాసం బలమైంది బలహీనది అనుకుంటావా? ఏం ప్రభు ఇది నీకు న్యాయమేనా? సంవత్సరాలకు ఒక ఆత్మ కూడా రాలేదే, నేను ఎవరికి చెప్పేది ప్రభు వాక్యం అని ఆయన అనుకుంటే ఆ ఊరు రక్షించబడేది కాదు. నేను కూడా ఒక ఊరికి దాదాపు 20 సంవత్సరాలు పోతున్నాను. ఎన్నేళ్ళుగా 20 పైగడు పోతున్నాను నేను ఆ ఊరికి. నేను ఏం ప్రభు ఆ ముగ్గురే ఉండారే నలుగురే ఉండారే ఈ ఊరంతా ఎప్పుడు రక్షించబడతాడు? ఎదురు చూడాలంతే, ఓపికతో ఉండాలి ప్రభువులో. ఆయన చేస్తున్నా ముగ్గురు ఉండాలి, ఇదేం చేద్దాం ఇన్నేళ్ళు పోతున్నా మందిరంలో ఎవరు ఉండుచుంటే కదా, అది దేవుని చిత్తం. ఎదుటివాడు విమర్శిస్తున్నాడు నా పరిచయం నేను ఆపుకోకూడదు. చిన్నవాడినే కదా ఎన్నైనా మాట్లాడుకొని ఎన్నైనా మాట్లాడి ఒకే మాట బస్సులో నువ్వు పోవాలి, అదే బస్సు. అర్థమైందా? అదే బస్సు ఎక్కేసినావు, కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు తోస్తూ ఉంటారు, లాగుతూ ఉంటారు, గేకుతూ ఉంటారు. తట్టుకొని నువ్వు చేరాల్సిన గమ్యస్థానం చేరేదాకా అనిపిస్తావా లేదా? సేవ కూడా అలాంటిదే, భక్తి కూడా అలాంటిదే. లాగే వాళ్ళు ఉంటారు, జరిగే అనే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, పోయే అనే వాళ్ళు ఉంటారు. బస్సులో అన్నిటిని తట్టుకొని జీవితాన్ని ముగింపులోనికి రావాలి. మన జీవిత విధానంలో మనం ఆలోచించాలి. ఏమని ఆలోచించాలంటే తల ఉంచుకునేసి కింద పెట్టేసి ఆలోచించేది కాదు. హృదయపూర్వకంగా మనసారా ఆలోచించాలి. దేవుని వాక్యం మీద మనసు ఉంచాలి. దేవుడు నీతో నాతో ఏం మాట్లాడు ఈరోజు వాక్యం ద్వారా నిన్ను తాకగలిగిన వాక్యాన్ని ముగించుకోవాలి. ఆ రోజు నన్ను ప్రశ్నించు కాబట్టి ప్రభు కొరకు నేను సమర్పించుకోగలిగాను. ఏం ప్రభు అనే చిన్నాడు ఒక సందర్భంలో నేను 9వ తరగతిలో ప్రభువు నమ్ముకొని 10వ తరగతిలో బాప్తీసం తీసుకుంటున్నాను. ఆడ తీసుకున్న వాళ్ళందరూ ఆజాను బాగాలి అన్నంత వయసు వాళ్ళు. నేనేమని తింటున్నాను ఏడా దేంట్లో మీరు ఇన్ని వాళ్ళు చెప్తారు బాప్తీస్తుంటే తింటున్నా. నేను ఆడున్నటువంటి ఒక సహోదరి చెప్పింది ఏంది పిల్లాడిని పోయి బాప్తీసం తోటి దించేస్తున్నామన్నారు. చిన్నపిల్లాడి అనేది బాప్తీసం తోటి దించేస్తున్నానంటే అమ్మవాడేమో చిన్నపిల్లోడే కాదు, వాడు 10th క్లాస్ ఎగ్జామ్ రాసేవాడు, వాడికి 14 సంవత్సరాల వయసు అన్నారు. 14 ఏళ్ళు 15 ఏళ్ళు నేనేమైనాను బాప్తీసం తీసుకున్నాను. నేను అర్థమవుతుందా? ఆ రోజు బాప్తీసానికి అడ్డు పెట్టి ఉంటే నాకు బాప్తీసం అయినట్టు నేను రాబోయలేదు అని వెళ్ళిపోయింటే కుదరదు. ఆటంకాలు కలిగిన అభ్యంతరాలు కలిగిన ప్రభుత్వం మనం గడపడం నేర్చుకోవాలి, ప్రభుత్వం మనం జీవించడం నేర్చుకోవాలి. అది ఆటంకాల మధ్యలో అయినప్పటికీ అది భూమిలో ఉంచబడిన అది ఎదిగిన తర్వాత ఏమైందట క్రూర మొక్కల్లో పెరిగింది. తర్వాత రాయబడిన మాట చూద్దాం. పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలను నివసించినట్లు అంతా చెట్టగును. ఆకాశ పక్షులను చూస్తున్నాం. ఆకాశ పక్షులు నివసించే స్థితిలోనికి చెట్టు ఇక్కడ అర్థం చెప్పేస్తున్న ఒక మాట ఏంటంటే నీ చెట్టు నీడలో 10 మంది రావాలి. నీ ఇంటికి ఎవరు రావాలి అమ్మా?
ఈ మీటింగ్లు ఎందుకు కుటుంబ ప్రార్థన పెట్టింది? ఎందుకంటే నీ ఇంటికి 10 మంది వచ్చి ప్రార్థన చేయమని. కుటుంబ ప్రార్థన కూడికలో 10 మంది నీ మీద ఏమవుతారు అర్థమవుతుంది. అబ్బా చుట్టుపక్కల వాళ్ళు ప్రార్థన చర్చ వాళ్ళందరూ చేస్తారు వాళ్ళ ఇంటికి. అర్థమైందా? ఏ ఇంట్లో ఇటువంటి నీడనిచ్చే ఇల్లుగా చెట్టుగా నువ్వు బ్రతకాలి. కొంతమంది జీవితాలు ఎట్లా ఉంటాయో తెలిసిన, అసలు ప్రార్థన ఉండదు, సావాసం ఉండదు, మీటింగ్ ఉండదు, ఏముండదు. ఏమండి? అంతే వాళ్ళ జీవితాలు. అది కాదు, నీ దగ్గర నుంచి ఒకరు ఆదరించబడాలి. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం మనకు నేర్పించే పాఠం. ఆ చెట్టు ద్వారా పక్షులు నివసించగలిగాయి. నీ ద్వారా ఎవరైనా నివసించగలిగారా? నీ ద్వారా ఎవరైనా ఆదరించబడగలరా? నీ ద్వారా ఎవరైనా స్వస్థపరచగల? నిన్ను గూర్చి అయ్యా ఆయన ప్రార్థన ద్వారా, ఆయనతో ఉన్నందువల్ల నేను నెమ్మదిగా ఉన్నాను, ఆయనతో జీవించడం నా జీవితం మారింది, ఆయన మోడల్గా తీసుకున్నాను, ఈరోజు గొప్పగా పరిచయం చేస్తున్నాను అని చెప్పుకునే స్థితిలో నీవు ఉండాలి. ఈ భూమి మీద నువ్వు వెళ్ళిపోతే ఏమి ఇవ్వాలి? ప్రతి గుండెలో ఒక సాక్షిగా నువ్వు నిలబడాలి. పుట్టేది గిట్టట కొరకే కాదు, పుట్టినందుకు సాక్షార్థంగా బ్రతకాలి. ఏదో పుట్టాము, పెరిగాము, ఏదో సంపాదించాము, ఇల్లు కట్టుకున్నాం, మేళ్ళ కట్టుకున్నాం, ఇవన్నీ ఈ లోకం వరకే. కానీ సంఘం నిన్ను గురించి ఏం చెప్తుంది? ఈ ఆవగింజను గురించి చెప్పుకుంటున్నావు, నిన్ను గురించి కూడా సంఘం ఏం చేయాలి? సమాజం కూడా చెప్పుకోబ్బా ప్రార్థన పడు పోగొట్టుకునండి. రోజు ప్రార్థన చేస్తాడు మందిరంలో. వాళ్ళు పాట పాడితే హృదయాలు కదిలించబడుతున్నాయా? వాళ్ళ ద్వారా నేను ప్రభు నమ్ముకున్నాను, ఆ సాక్ష్యం ఇవ్వాలి. ఎంత సోపు నీ బాధేనా? ఈరోజు చాలామంది విశ్వాసులు వాళ్ళ బాధ చెప్పుకునేదని సరిపోతుంది. గోడంతా ఏడా నువ్వెప్పుడు చేస్తావు? నువ్వెప్పుడు పరిగెత్తావు ఇంకొకరికి చేసేదానికి? చేసే స్థితిలోకి వెళ్ళాలి మనం. చేయించే స్థితి నుంచి దాటి చేసే స్థితిలోకి ఎదగ, అది అలా ఎదిగే స్థితిలో నేను రావాలి. అలా కావాలంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభువా ఈరోజు నాతో మాట్లాడుతున్నావు, ఎంతసేపు నేను చేసుకోవడమే కాదు ప్రభువా, నన్ను ఎప్పుడు చేయమంటావు? అడుగు, నోరు తెచ్చి ప్రభు పాదాల దగ్గర అడుగు, అద్భుతం నీకు చేస్తాడు. అడిగేవాడు కాదని కూడా ఇచ్చాడు. నువ్వు అడుగు ధారాళంగా అంటాడు కదా, అడుగుము స్వాస్థ్యం నీకు ఇస్తా, బూదిగంతములకు సొత్తుగా నేను నీకు ఇస్తానన్నాడు ఆయన. మన దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి నువ్వు చిన్న స్థితిలో ఉన్నావో, జారిన స్థితిలో ఉన్నావో, పడి స్థితిలో ఉన్నావో, ఈరోజు మేలుకొని బాగుపడి ఈ వాక్యాలు ఉంటున్న ఎవరైనా సరే వారి జీవితాలలో ఏమవ్వాలి? కాపాడబడి వారి జీవితాలు భద్రపరచబడి ప్రభు కొరకే మనం ఏమవ్వాలి? ఎందుకో తెలుసా? మనం ఎదగాలని ప్రభు తన రక్తమే కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఏమిటి తెలుసా? రక్త బలియాగం అయ్యాడు. మన కొరకు చనిపోయి అంటే మనం ఎదగాలని ఆయన దిగాడు. అది అర్థం చేసుకోండి. మనం ఎదగడానికి పరలోకం నుంచి దిగి వచ్చాడు ఆయన. రక్తం కార్చాడు, శిలువలో యజ్ఞపశువు అయిపోయాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నమ్మితే యేసుక్రీస్తు రాత్రి వేళ ఎవరికైనా పరలోక రాజ్యం. నమ్మలేదా? ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో ఉంటావు. ఎదుగు లేకుండా, అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదం లేకుండా నీ జీవితం అలా ఉండడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఈ రాత్రి వేళ ఆవగింజ ఎలాగైతే నీడనిచ్చిందో మన జీవితాలు కూడా అలాగ నీడనిస్తూ ప్రభులు బ్రతుకుతూ జీవించడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్.